బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం దారుణమని కిషన్ రెడ్డి విమర్శించారు. పైకి ఇక 42%లో 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32% మాత్రమని అని అన్నారు. ఇక రిజర్వేషన్లు పెంచకముందే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఉండేదని, అందులో ముస్లింలను కలపడం వల్ల 2% రిజర్వేషన్లు కోల్పోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగితే బీసీల జనాభా ఎందుకు తగ్గిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. కులగణన అంతా తప్పుడు తడకగా ఉందని, 20% ఇళ్లలోకి అధికారులు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈ రోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం. ఈ రోజు 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం. 42% నుంచి 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%. మరి మీ రిజర్వేషన్స్ పెంచక ముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తాం. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు అడుగుతా ఉన్నాను. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు, కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేసి సరిగ్గా వీళ్ళ సర్వే కూడా సరిగ్గా జరగలేదు. హైదరాబాద్ లో 33% జనాభా హైదరాబాద్ లో ఉంటారు. ఇలాంటి హైదరాబాద్ లో 20% కూడా ఇళ్లకు వెళ్ళలేదు. 20% కూడా ఇళ్లకు వెళ్లి సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయలేదు. అరకొర సర్వేలతో ఈ రోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈ రోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం. ఈ రోజు 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం. 42% నుంచి 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%. మరి మీ రిజర్వేషన్స్ పెంచక ముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తాం. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు అడుగుతా ఉన్నాను. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు, కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేసి సరిగ్గా వీళ్ళ సర్వే కూడా సరిగ్గా జరగలేదు. హైదరాబాద్ లో 33% జనాభా హైదరాబాద్ లో ఉంటారు. ఇలాంటి హైదరాబాద్ లో 20% కూడా ఇళ్లకు వెళ్ళలేదు. 20% కూడా ఇళ్లకు వెళ్లి సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయలేదు. అరకొర సర్వేలతో ఈ రోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, 34%